హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మహేష్ మ్యాగ్నస్ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక వండర్ఫుల్ వీడియో, ఒక మంచి హ్యూజ్ టెక్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఎనీ క్రిప్టో కరెన్సీ ఈక్వల్ టు పై అనుకోవడమే. ఎందుకంటే దీంట్లో గూగుల్ కూడా ఫండింగ్ చేసింది. గత 3 months నుంచి అందరూ మైనింగ్ చేసుకుంటున్నారు. వరల్డ్ వైడ్ గా 1.4 million పీపుల్ ఆల్రెడీ మైనింగ్ చేస్తున్నారు. ముందుగా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఇంటర్లింక్ నెట్వర్క్ అని టైప్ చేయండి. ఇన్స్టాల్ చేసేసేయండి. ఇన్స్టాల్ చేసే ముందు అక్కడ చూడండి 500K ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయన్నారు. మామూలుగా అయితే 1.4 million 14 లక్షల మంది ఇప్పటిదాకా దీంట్లోకి వచ్చారు. ఇప్పుడు ఓపెన్ చేసేయండి. యాప్ ఓపెన్ చేసేసి అక్కడ చూడండి గెట్ స్టార్టెడ్ నౌ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ లాగిన్ సైన్ అప్ అడిగిద్ది. అక్కడ చూడండి 14,84,007 మంది ఇప్పుడు దాకా చేస్తున్నారు అనమాట, మైనింగ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా. ఇది చాలా ఇనిషియల్ స్టేజ్ అనమాట, చాలా ఇనిషియల్ స్టార్టింగ్లో ఉన్నాం. ఓకే, గెట్ స్టార్టెడ్ నౌ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. అక్కడ సైన్ అప్ విత్ ఇంటర్లింక్ ఐడి అని ఉంది. ఇంటర్లింక్ ఐడి మన దగ్గర ఏం లేదు కదా, అక్కడ బాక్స్లోనే చూడండి, అక్కడ చిన్న నా ఫింగర్ దగ్గర అక్కడ క్లిక్ చేస్తే మన ఐడి మనకి ఇచ్చేస్తాడు. అక్కడ క్లిక్ చేస్తే చూడండి, ఇప్పుడు కంటిన్యూ నొక్కండి. అక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమన్నారు. 6 digits 6 అంకెల పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఎవరైనా సరే. ఇది మన బ్రదర్ శివాది అకౌంట్, ఇది మీరు కూడా క్రియేట్ చేసుకోండి. యూనిక్గా ఉండాలి, అంటే యూనిక్ అంటే మీకు బాగా గుర్తుండేది. అలాగే సైన్ అప్ విత్ గూగుల్ జీమెయిల్ అనమాట, జీమెయిల్ పెట్టి సైన్ అప్ అవ్వాలి. మీకు బాగా ఎప్పుడు మంచిగా వాడే కరెక్ట్గా మంచి రన్నింగ్లో ఉన్న ఈమెయిల్ ఇచ్చుకోండి. అక్కడ ఇప్పుడు తంది ఈ ఈమెయిల్ ఇస్తున్నాం, ఈ బ్రదర్ది. సక్సెస్. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే, స్క్రీన్ లాక్ అడిగిద్ది. స్క్రీన్ లాక్ ఉంటే మనం లాక్ని ఓపెన్ చేయాలి. పాస్వర్డ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. కంటిన్యూ కొట్టేయడమే. మళ్ళీ లాగిన్ విత్ జీమెయిల్, ఇందాక సైన్ అప్ విత్ అన్నారుగా, ఇప్పుడు లాగిన్ విత్ అనమాట. సేమ్ అదే ఈమెయిల్ మీద క్లిక్ చేయాలి. ఏదైతే ఈమెయిల్ ఇచ్చామో దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అయిపోయింది చూడండి. చాలా వండర్ఫుల్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అసలు ఇంటర్ఫేస్ అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు రైట్ సైడ్ పైన ప్రొఫైల్ సింబల్ కనపడుతుంది, మనిషి సింబల్, అక్కడ క్లిక్ చేయండి. హ్యూమన్ సింబల్, హెడ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ రెఫరల్ మీద క్లిక్ చేయండి. రెఫరల్ ఇంటూ కొట్టండి. ఒకసారి బ్యాక్ రండి. రెఫరల్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఒకసారి రెఫరల్ మీద క్లిక్ చేయండి. చూడండి అక్కడ రెఫరల్ అండ్ హ్యూమన్ హ్యాష్ ఉంది. హ్యూమన్ హ్యాష్ మీద క్లిక్ చేయండి రైట్ సైడ్. అక్కడ చూడండి, అక్కడ ఎంటర్ రెఫరల్ కోడ్ అని ఉంది. నేను మీకు డిస్ప్లే మీద ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కామెంట్లో పిన్ చేసి పెడతాను. చూడండి, డిస్ప్లే మీద కూడా కనపడుతుంది. చూడండి, డిస్ప్లే మీద కూడా కనపడుతుంది. అక్కడ ఇక్కడ ఏం చేసామంటే నోట్స్లో కాపీ చేసి పెట్టాలి. అది క్లిక్ చేయకుండా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనల్ని హ్యూమన్ వెరిఫికేషన్ దగ్గర తీసుకెళ్ళిద్ది. వెరిఫై టు గెట్ యువర్ రివార్డ్స్, ఆ బ్లూ బటన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై నవ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇది ఎలా ఉంటుందంటే కేవైసీలు ఏముండవు, ఇంకా పాన్ కార్డులు ఇవ్వడం, లైవ్నెస్ చెక్ అనమాట. ఇది లైవ్నెస్ స్కాన్. ఇది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ మీద స్కాన్ చేసిద్ది అనమాట. Web3 టెక్నాలజీ. కేవైసీ పానులతో ఏం పని లేదు, పాన్ కార్డు ఆధార్ కార్డులో పని లేదు. అది ఎటువైపు మనకి యారో మార్క్ చూపిస్తే అటువైపు మనం చూపించు. ఇప్పుడు రైట్ సైడ్ చూపిస్తుంది, రైట్ సైడ్ తిప్పాడు. లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ తిప్పాడు, అప్పుడు గ్రీన్ అవుతుంది. అక్కడ ఇప్పుడు అప్ యారో చూపిస్తుంది, అప్ యారో తిప్పాడు, ఇప్పుడు డౌన్ చూపిస్తుంది. డౌన్ చూపించగానే అది తీసేసుకుంటుంది. మంచి లైటింగ్లో బయటికి వెళ్ళి లేకపోతే మంచి లైట్ దగ్గర మంచిగా చూసుకొని, కన్వీనియంట్గా చూసుకొని, సఫిషియెంట్గా చేసుకుంటే ఎమ్మటే మనం పాస్ అయిపోతాము. వెరిఫైయింగ్ యువర్ ఐడెంటిటీ అని చూపిస్తుంది చూడండి. యువర్ ఆల్ సెట్. కంటిన్యూ కొట్టేస్తే మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాము.
కేవైసీ అయిపోయినట్టే, లైవ్‌నెస్ చెక్ అనమాట. చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. చాలా బాగుందనమాట. ఓకేనా. ఇక్కడ అక్కడ మైన్ అనే బటన్ ఉంది చూడండి. చూడండి. మైన్ ఐటీఎల్జీ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ మైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి 30 కాయిన్స్ వచ్చేస్తాయి. 30 టోకెన్స్ వచ్చేస్తాయి. ఎవ్రీ 4 అవర్స్‌కి ఒకసారి మనం మైనింగ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎవ్రీ 3 ½ 4 అవర్స్‌కి 30 వస్తా ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఒక మనిషిని రిఫరెన్స్ ఇస్తే మనకి 500 టోకెన్స్ వస్తాయన్నమాట. చాలా ఎర్లీ స్టేజ్‌లో ఉంది. అందరూ ఉపయోగించుకోండి. ఇక్కడ చూడండి వాళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ ఒకసారి మైన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మైనింగ్ ఇంకో 2 గంటల 4 నిమిషాలు ఉందంటున్నారు. ఓకేనా. ఒక్కోసారి 3 ½ అవర్ చూపించిద్ది, ఒక్కోసారి 4 అవర్స్ చూపించిద్ది అనమాట. ఈ ప్రాసెస్ చేసే ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసుకుంటే బెటర్ అనమాట. క్యాచెస్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి. చూడండి అసలు ఎంత టెక్నాలజీగా ఉంది, అడ్వాన్స్డ్ వర్షన్, ఎంత డిజిటల్ క్వాలిటీగా ఉందో చూడండి అసలు. ఎక్సలెంట్ అసలు. నిజంగా చాలా పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను మళ్ళీ ఇస్తాను మీకు. త్వరలో మీకు తెలియజేస్తాను. మీకు పైన ఒకటి చూపించాలన్నమాట. పైన చూడండి, పైన ఫ్రేమ్స్ బ్యానర్స్ ఇక్కడ ఇంటర్లింక్ ల్యాబ్స్ అని ఉంది కదా. దాని తర్వాత ఒకటి వస్తుంది చూడండి, ఎన్వైఎస్సి, మళ్ళీ ఇంటర్లింక్ ల్యాబ్స్,